సో అలాగే ఈ చిత్రానికి వర్క్ చేసిన వారందరినీ కూడా వేదిక రాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆర్టిస్ట్ని అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా వేదిక రాజుగా స్వాగతం పలుకుతున్నాము. రండి. జస్ట్ కొంచెం స్పీడ్ పెంచగలుగుతారా మీరు అడగను? నేను మైక్ ఏమంటారు రాజేష్ గారు, మీరు వద్దంటారా? అలా ఎలా లాస్ట్ టైం అంటున్నారు ఆయన. సరే, ముందే ఆయన చాలా డైరెక్టర్గా చాలా మంచి హైట్స్కి రీచ్ అవుతారని తెలిసి ఆయన ఆల్రెడీ హైట్ పెరిగిపోయారు. ఇప్పుడు డైరెక్టర్గా రీచ్ అవడమే బాకీ ఉందన్నమాట. హలో అండి, అందరికీ వెల్కమ్. ముందుగా సారీ ఫర్ టెక్నికల్ గ్లిచ్ లేట్ అయింది. మీడియా వాళ్ళందరికీ హాయ్ అండి. సో యా, సామాజిక టీజర్ చూసారు, ఎలా ఉంది? చిన్న టీజర్ ఇది, ట్రైలర్ అండ్ ఫిలిం ఇంకా ఎక్కువ ఫన్గా ఉంటుంది. సమ్మర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా నవ్వుకుంటూ ఫ్యామిలీ అందరితో మెయిన్గా అందరూ హ్యాపీగా చూసేటట్టు ఉంటుంది సినిమా. అండ్ ఫస్ట్లీ నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ సుంకర గారు. ఫస్ట్ ఎప్పటి నుంచో ఈజ్ బిన్ మై మెంటర్. మంచిగా సపోర్ట్ చేస్తూ కథ చెప్పంగానే ఇమీడియట్గా ఆయన నచ్చి ఇమీడియట్లీ అన్నీ అలా ఫాస్ట్గా జరిగిపోయినాయి. అండ్ నెక్స్ట్ హాస్య మూవీస్ మా రాజా గారు, ఈజ్ మై బ్రదర్. సో ఆయన ఎవ్రీథింగ్ లైక్ ఫుల్ సపోర్ట్ అనమాట మాకు. ఏది కావాలంటే అది ఇచ్చేసి, సో ఇంత ఫన్ రావడానికి అందరం టీం అందరూ కూడా అంతే ఫన్గా సినిమా చేసాము. సో అందుకే ఆ అవుట్పుట్ మీద అది రిఫ్లెక్ట్ అయింది. సో ఇంకా ఎంటర్టైనింగ్గా జరిగింది సినిమా అంతా. అండ్ నెక్స్ట్ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సార్. ఆయనలో ఉన్న కామెడీ టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అది మ్యాచ్ చేయడం కష్టం. సో మనం ఎంత హిలేరియస్గా రాసినా దాన్ని మనం 100% రాసినా ఆయన దాన్ని 1000% తీసుకెళ్తారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ రెబ్బా, వెల్కమ్ టు తెలుగు ఫిలిమ్స్. షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. అందరికీ తెలిసిందే, అక్కడ వేరే లాంగ్వేజెస్లో అందరూ చూశారు. ఇక్కడ కూడా మీరు అందరూ చూసి ఐ థింక్ మీరు బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటాను. అండ్ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అండ్ అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ముందుగా మా రైటర్ భాను, మై ఫ్రెండ్. సో తన వల్ల ఇంకా ఈజీ అయింది వర్క్ అంతా. అండ్ మై డైలాగ్ రైటర్ ఎవ్రీవన్, నందు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మై డైరెక్షన్ టీమ్ ఎవ్రీవన్. మిగతా వాళ్ళందరి గురించి నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడేదాం తర్వాత. యా, సో ఫస్ట్ సినిమాతో మీరు మీ ఇంటి పేరులో ఉన్న అబ్బా అనిపించారు. అండ్ థ్యాంక్ యూ. ఈ సినిమాతో అబ్బబ్బబ్బా అనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రెబా విల్ స్పీక్. రెబా, యప్, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం. నమస్కారం. Malayalam accent will be there a little bit, so ఏ నమస్కారంలో మీ వెటకారం ఏమిటి మధ్యలో? ఆ కారాన్ని తీసి పక్కకు పెట్టండి. But thank you so much to the media and to all of you who have come here to watch our teaser and celebrate with us. First of all, Anil Sankara garu, thank you so much. It's such an honor to be standing here in front of you. Thanks for always supporting us throughout. Rajesh sir, thank you so much. I actually wanted to keep this speech for later, but just generally I want to thank everyone here, especially Sri Vishnu for being such an amazing co-actor and my debut Telugu film, my first co-actor. I can't be happier than to share screen space with him. So thank you so much for all the support. Our director Ram has been such a big support throughout the movie, so thank you so much, Ram. Lots to say, which I'll say later, to all my lovely co-artists. And I hope you love the film. I think you will love the film because the kind of response I think is amazing. So please do support us and do watch the film in theaters with your family. Thank you. థ్యాంక్ యూ రెబా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మాట్లాడే సమయం ఆసన్నమైందంటారు కదా, అదనమాట. ఇంతకంటే తెలుగు నాకు రాదు. సో రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సామాజిక వర్గమున సాయి కోనండ ఫీడ్బ్యాక్కి కథ చెప్పారు. కథ వింటూ నేను నవ్వుకుంటానే ఉన్నాను. నాకు బాగా నచ్చి అనిల్ శంకర్ గారికి అనిపించాను. ఆయన సేమ్ ఫీలింగ్. సాయి ఏదైతే చెప్పాడో దానికన్నా ఇంకా చాలా బాగా తీశాడు. 4 రోజుల క్రితం నేను మూవీ చూశాను. హాస్య మూవీస్ అనే బ్యానర్ స్టార్ట్ అయిందంటే దానికి కారణం అనిల్ శంకర్ గారు. అనిల్ గారు లేకపోతే ఈ బ్యానర్ లేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ. రిలీజ్ అవుతున్న సినిమాని అందరిని చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మిగతాదంతా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ.
అది బాగానే ఉంది. ఏమిటి కాపీ పేస్ట్ అని కాదు. మీ బ్యానర్ పేరు హాస్య ఉందని, సినిమాలో మీరు చేసే సినిమాల్లో కంపల్సరీ హాస్యం ఉండాలని ఫిక్స్ అయిపోయారా మీరు? అలా ఏం లేదండి. నా ఫస్ట్ సినిమా ఇట్లు మ్యారేడ్ మిల్ ప్రజానికం, అది సీరియస్ సినిమా, కామెడీ కాదు. బట్ దీని తర్వాత ఏమన్నా హాస్యం కంటిన్యూ అవుతుందా? దీని తర్వాత ఊరి పేరు భైరవకోన, దట్ ఈస్ ఫ్యాంటసీ ఫిలిం. ఓ ఓకే. సో మధ్యలో హాస్యాన్ని ఇవ్వాలి కాబట్టి ఇది ఇస్తున్నారనమాట. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఈ ప్రాజెక్ట్కి. నెక్స్ట్ భయానకం అన్నారు ఇందాక అనిల్ గారు, దానికి కూడా. సో అనిల్ సుంకర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. సామజవర్గం సాయి వచ్చి స్టోరీ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ మై జోనర్ యాక్చువల్లీ, ఎంటర్టైన్మెంట్. చాలా రోజులైంది ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేసి కాంబినేషన్లో వెళ్ళిపోతా మిస్ అయిపోయాం. అండ్ కథ అనగానే కంపల్సరీగా చేయాలని నేను కోవిడ్ టైంలోనే, పాపం కోవిడ్తో తర్వాత కోవిడ్లో కూడా వెళ్ళిపోయావు కదా, బట్ హీ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. బాను అండ్ రామ్ కాంబినేషన్లో దే విల్ మేక్ మచ్ మోర్ అండ్ మెనీ మోర్ మూవీస్ విత్ లాట్ ఆఫ్ కంటెంట్. శ్రీ విష్ణు ఆల్మోస్ట్ 10 years మట్టి తెలుసు నాకు. అండ్ ఎప్పటి నుంచో సమ్ సబ్జెక్ట్స్ శ్రీ విష్ణు అయితే బాగుంటాడు. ద వే హీ సెలెక్ట్స్ మూవీస్ ఈజ్ యునైక్. అంటే ఏదో ఉంటుంది ఆ మూవీలో అని అందరు ఎదురు చూస్తారు. అలాంటి ఆర్టిస్ట్, దిస్ వన్ ఈజ్ ఏదో కొత్త మూవీ కాదండి, ఇట్స్ అన్ ఎంటర్టైనర్, పక్కా మసాలా ఎంటర్టైనర్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్. ఏదో అన్నోన్ కాన్సెప్ట్ ఇవని కాదు, మనం రోజు చూసే దాంట్లోనే కొత్తగా ఆలోచించి చేసిన కాన్సెప్ట్ ఇది. అండ్ థియేటర్కి వెళ్ళగానే బిగినింగ్ టు ఎండ్ నవ్వుతూనే ఉంటారు, అది మాత్రం మేము గ్యారంటీ చేయగలం. రాజేష్ ఎలా పడతాడో, మంచి మంచి డైరెక్టర్లను పడతాడు, మంచి మంచి స్టోరీస్ పడతాడు, నా దగ్గర తీసుకొస్తాడు. అండ్ హీస్ వర్కింగ్ ఎ లాట్ త్రూ అవుట్ ద మూవీస్. డెఫినెట్లీ హీల్ బి వన్ ఆఫ్ ద గుడ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఫ్యూచర్. Reba John. So when they proposed her, I really didn't see her movies. Then I saw, and she will be one of the most promising stars, definitely. When we see the movie, you'll understand. Everyone who is involved in this movie, I mean, they worked very hard. And Ram, నీ పేరేంటి కరెక్ట్గా? అది ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోవాలని చెబుతున్నాను, ఎందుకంటే నాకు ఇప్పటి వరకు సాయి సాయి అనేవాడిని, సడన్గా అందరు రామ్ రామ్ అంటున్నారు. సో ఏదో ఒకటి సో ఈజీగా ఉంటుంది, ఏదో ఒకటి ఫిక్స్ చేసుకో. అండ్ హీ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. అంటే తను ఫస్ట్ టైం డైరెక్టర్ అయి ఉండి ఒక డిసిప్లిన్తో, నిబద్ధతతో ఈ సినిమా చేశాడు. 40 days అంటే 41 days చేసినట్టున్నాడు. 1 day ఎక్కువైందని ఫీల్ అయ్యాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ హ్యావ్ ఫౌండ్ ఇన్ ఎనీ డైరెక్టర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అంటే మేము 100 రోజులు చెప్పామండి, ఒక 10 రోజులే కదా ఎక్స్ట్రా, ఒక 10 రోజులే కదా ఎక్స్ట్రా అనే మాటలు చాలా విన్నాను నేను. బట్ ఒక రోజు ఎక్స్ట్రా అయిందండి అని కారణం చెబుతున్నాడు, ఆ రోజు ఎందుకు ఎక్స్ట్రా అయిందో. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ హౌ జెన్యూన్ హీ ఈస్ అండ్ హౌ రెస్పెక్ట్ఫుల్ హీ ఈస్ టువర్డ్స్ ద సినిమా. And I can guarantee that he'll be one of the most promising directors in Telugu industry. And everyone, యూనిట్లో అందరూ కూడా కష్టపడ్డారు. అండ్ దిస్ ఫిల్మ్ మీరు చూడండి, 100% I can vouch for it, దట్ బయటికి వెళ్ళేటప్పుడు మీరు నవ్వుకుంటూ వెళ్తారు, హ్యాపీగా వెళ్తారు, మీ ఫ్యామిలీని తీసుకొస్తారు నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన సినిమాలు అంటేనే ఫ్యామిలీ కథలు రావాల్సిందే అనమాట థియేటర్కి. సో మరి కాకపోతే ఈ సినిమాలో ఇంత అందమైన వ్యక్తికి రాఖీలు ఎందుకు కట్టేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సో మరి ప్రేమలో ట్విస్ట్ ఏదో వినిపిస్తుంది, దానికి సంబంధించి ఇప్పుడు ఆయన మాట్లాడతారనమాట. శ్రీ విష్ణు గారు రండి. వావ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. టీజర్ బాగుందా? సూపర్. ఇది అంటే ఇచ్చి పడేశారట మీరు. ఇచ్చి పడేరు, ఇంకా ఇచ్చి పెట్టుకుంటారు ఈ సినిమాని, డౌట్ లేదు. మేము టీజర్ అంటే ఏ కాన్సెప్ట్లో కట్ చేయాలో ఏంటో అనేది, అంటే మాకు సినిమా ఫస్ట్ టు లాస్ట్ ఫుల్ కంప్లీట్ ఎంటర్టైనర్ అనమాట. ఇంత ఎంటర్టైనర్ నేను ఎప్పుడు చేయలేదు. ఈ బ్రెయిన్కి పని పెట్టకుండా హ్యాపీగా షూట్ కూడా నవ్వుకుంటా మంచిగా ఎంజాయ్ చేసి మీ అందరితో కూడా ఎంజాయ్ చేయించాలి అనుకుని చేసిన సినిమా అండి ఇది. వెరీ హ్యాపీ.
సినిమా అంతా కూడా చాలా బాగా వచ్చింది. స్టార్ట్ టు లాస్ట్ మొత్తం నవ్వుకుంటూనే ఉంటారు. ఎలా కట్ చేయాలో తెలియక మాకు కొన్ని మధ్య మధ్యలో వేసి చిన్న టీజర్లా ఇది చేసాం. హిలేరియస్గా ఉంటుంది సినిమా. ఈ కథ మాటలు రాసిన మన భానుకి, అలాగే మన సాయి డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్ అవుతాడని గట్టిగా నమ్ముతున్నాను. బాగా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎత్తు అంటే ఈ ఎత్తు కాదు, కెరీర్ పరంగా చాలా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ సినిమా జరుగుతున్న ప్రాసెస్లోనే సగం ఎత్తుకి ఎదిగేశాడు. అదేంటనేది తర్వాత చెప్తాను. సో వెరీ హ్యాపీ. సాయి, మన భాను వీళ్ళందరూ అసోసియేషన్లో వర్క్ చేయడం చాలా హ్యాపీ. గోపీ సుందర్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నానండి. నా సినిమాలో పెద్ద పాటలు అవి పెద్ద నాకు ఎక్కువ ఉండవు. నేను ఎక్కువ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయడం వల్ల ఆ సాంగ్స్కి అది పెద్ద ఎప్పుడు స్కోప్ ఉండదు. కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు గోపీ సుందర్ గారు. వెరీ హ్యాపీ ఆయనతో కూడా వర్క్ చేయటం. ఇంకా అనిల్ సుంకర గారిది మాది ఎప్పుడు అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా నుంచి అసోసియేషన్ అండి మాది. ఆ సినిమా ఫస్ట్ చూసి అది ఇంకా ఫస్ట్ కాపీయే ఇంకా చిన్న వర్క్లు ఉన్నప్పుడే ఆయన చూసి విపరీతంగా మెచ్చుకొని చాలా బాగా చెప్పారు. అప్పుడు నేను ఆ సినిమా చేసే టైంలో నేను అనుకునేవాడిని, అంటే ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తాడు లేరా, మనం దాంట్లో ఉన్నామేమో, సరే చూద్దాం 2-3 కొత్తగానే ట్రై చేద్దాం, వర్క్ అవ్వకపోతే అందరూ చేసే దాంట్లోనే వెళ్దాం అన్నట్టు అనుకున్నాను. కానీ ఫస్ట్ మాకు ఆడియన్స్ సార్ మీరు చాలా బాగా చెప్పారు సినిమా గురించి. అప్పుడు అనుకున్నాను కంపల్సరీ మీతో చేస్తే చాలా మంచి సినిమా చేయాలనుకున్నాను. ఇలాంటి సినిమా చేస్తాను మాత్రం నేను అనుకోలేదు సార్. ఇది డెఫినెట్గా హిలేరియస్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ సినిమాల్లో బేసిక్గా మనకు ఒక ప్యాటర్న్లో ఫాలో అయిపోతాం, అలా కాదండి. ఇది ఖచ్చితంగా చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్, అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్, హిలేరియస్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమాకి మీరు బ్యాక్గ్రౌండ్ మాకు సపోర్ట్ చేసినందుకు. అలాగే రాజేష్ తాండా గారు ఆయన ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యే టైంకే బైరోకానా అని ఒక హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ఒకటి, మారేడుమల్లి అని మన అల్లరి నరేష్ గారు ఫిల్మ్, ఈ 2 అప్పటికి స్టార్ట్ చేస్తారు. సరే ఈ జోనర్లో ఉంటుందని అనుకున్నాను. రావటం కూడా 2 మనుషులు, సాయి భాను రాలేదు, మిస్ అయ్యాడు. ఆయన మంచి దట్టంగానే ఉంటాడు. 2 మధ్యలో కూర్చోబెట్టుకుని కోవిడ్ టైం అండి, అది సీరియస్ కోవిడ్ టైము. ఒకళ్ళు ఒక 5 minutes చెప్తున్నారు, నవ్వు వస్తుంది, దగ్గుతా పక్కకు తిరుగుతున్నాడు, భాను కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. అరే ఒక 20 నిమిషాల తర్వాత నేను కథలోకి వెళ్ళిపోయా. వస్తే వచ్చింది, కరోనా లేదు, తొక్కలేదు, ఇంత సూపర్ ఫన్ అసలు. ఎందుకంటే అంటే ఇంట్లో కూర్చొని చిరాకు దొబ్బేసింది కదా అందరికీ కూడా. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ స్టోరీ మే 18న మీ అందరి ముందుకి వస్తుందండి. తప్పకుండా మీరు అందరూ చూసి ఇమీడియట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి, లేకపోతే దగ్గరుండి ఇమీడియట్ షోలకి తీసుకొచ్చి ఒక 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా మిస్ అవ్వకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపొద్దున్న ఏజెంట్ సినిమా ఉందండి. సో అందరూ కూడా మా అనిల్ సుంకర గారికి బ్లాక్ బస్టర్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుద్ది. నైట్ నుంచి హడావుడి. ఏప్రిల్లోని ఆయన సినిమా సెన్సేషన్, మేలో కూడా మాదే షూర్ షార్ట్గా కొడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సారీ అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉండడం వాళ్ళందరి గురించి చెప్పలేకపోయాను. రెబ్బజాన్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తుంది, చాలా బాగా చేసింది, మీరు చూస్తారు. నెక్స్ట్ సాంగ్ కూడా వదులుతున్నాం, టీజర్ కంటే చాలా బాగా చేసింది. అంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ఆ అమ్మాయిది. అలాగే యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. పెద్ద నరేష్ గారితో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్ గారు చాలామంది ఉన్నారు. నరేష్ గారు నెక్స్ట్ మాది అయిపోయి నెక్స్ట్ వీక్ ఆయన సినిమా కూడా ఉంది, మళ్ళీ వెళ్ళి అది కూడా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క గ్రూప్ పిక్. సో ఒక్కసారి ఫోటో ఆప్ కోసం కొంచెం రేబా, ఐ రిక్వెస్ట్ లిటిల్ ఫార్వర్డ్. ఓకే, మీరందరూ అలానే ఉండండి. అనిల్ సార్ అవునా? ఓకే. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఏజెంట్ మేమందరం చాలా వెయిట్ చేసినాం, వైల్డ్గా సూపర్ డూపర్ సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, Q&A సెషన్ ఉంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్ ఇక్కడ ఉండవలసిందిగా, మిగతా వాళ్ళని వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. ఎస్, ఇప్పుడు సామాజ వర్గమనకి సంబంధించి ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు.
సో ముందు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, రెడీయా? ఓ ఓకే, అడగండి. ఎవరికి ఇవ్వాలి మైక్ ముందుగా? విష్ణు గారు. విష్ణు గారు, సామజవరగమన. సరే, ఏంటి బాలకృష్ణ గారిని వాడారు సినిమాలో ఫుల్గా? పర్మిషన్ తీసుకున్నారా? అంటే ఈ సినిమాలో నేను టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అండి. అంటే సినిమాకి సంబంధించినవండి, మాదంతా ఒకటే ఫ్యామిలీ, మొత్తం వాడేసా హీరోలందరినీ. బాలకృష్ణ గారిని కదా, అందరు హీరోల్ని వాడుకుందాం. వాడకం పెంచేశారనమాట అయితే. పెంచా, సినిమా ఒకటి క్యారెక్టర్ కాబట్టి. ఓకే, ఇందులో యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయ్యో, ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ మీ మీద భారీ బడ్జెట్ పెట్టబోతున్నారు. అంతేనండి. ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఎండాకాలం వచ్చినట్టు, ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు ఒకటి దెబ్బేస్తే ఇంకోటి కాపాడతాడు, ఒకటి కాపాడుతూ ఇంకోటి దెబ్బేస్తాడు. దిస్ ఇస్ లైఫ్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. వర్షం గట్టిగానే వస్తుంది అయితే. వాళ్ళండి సమ్మర్లో వర్షం రిలీఫ్. అంతేనండి, రిలీఫ్, మంచి రిలీఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శ్రీవిష్ణు గారు, సార్, మీ రియల్ లైఫ్లో ఎవరైనా మీరు ప్రేమించిన వారు రాఖీ కట్టారా? లేదండి, నేను 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 ఒకళ్ళనే ప్రేమించాను, రాఖీ కట్టలేదు, తాళి కట్టాను. సో ఈ సినిమాలో మీకు ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి సార్? అంటే బేసిక్గా ఫ్యామిలీ స్టోరీస్లో మనకి మన 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 చుట్టుపక్కల జరిగే కథలే ఉంటాయి, అవన్నీ కూడా చాలా వచ్చేసినాయి. ఫ్యామిలీస్లో పెద్ద కొత్త కాన్సెప్ట్ అనేది దొరకదు అంత ఈజీగా. ఇది నాకు విన్నప్పుడు చాలా, అరే ఇది నిజమే కదా, ఎలా అయితే పరిస్థితి ఏంట్రా అనేది నాకు భలే స్ట్రైక్ అయింది. ఆలోచించగా ఈ టైప్ అసలు ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా. ఇటువంటి స్టోరీ చెప్తే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్తో పాటు కొత్త కాన్సెప్ట్, అది ఫుల్లీ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ఇలాంటి పాయింట్ దొరకటం చాలా భలే ఉంది, మిస్ అవ్వకూడదు అనుకున్నాను. సో మీరు ఫస్ట్ టైం డైరెక్టర్లతో ఎక్కువగా వర్క్ చేయడానికి కారణం ఏంటి? ఈ బయట టాక్ ఉందండి, నాతో సినిమా చేస్తే డైరెక్టర్లు పెళ్ళి అవుతుందన్న టాక్ ఉంది. వీళ్ళందరూ నా అడుగులు నన్ను ఏదోలాగా ముంచి నాతో సినిమా ఓపెన్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. అదే హ్యాపీగా ఉంటున్నారు. అలాగే మనోడు వచ్చేసరికి చిన్న పిల్లోడు ఏముంటుందిలే అనుకున్నాను, ప్రాసెస్లోనే పెళ్ళి కూడా కుదుర్చుకున్నాడు. సో మేబీ అదేనేమో ఒక సీక్రెట్. ఓకే, థ్యాంక్ యూ. రాజేష్ గారు. ఒక్క నిమిషం సార్. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారిని వెతుకురాసంగా స్వాగతం పలుకుతున్నాము. గోపి సుందర్ గారు. అయ్యయ్యో, వాట్ టు డూ అదే నడుస్తుంది ఇప్పటికి. అండ్ ఎస్, వెయిటింగ్ ఫర్ ఇంకొక సాంగ్ గురించి వెయిట్ చేస్తున్నాం సామాజ వర్గమనలో. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఎన్నో ఇచ్చారు మనకి గోపి సుందర్ గారు. వారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఎస్, ఒక ఫోటో ఆప్. సో వన్ పిక్. ఓకే, మనం Q&A కంటిన్యూ చేద్దాము. బట్ బిఫోర్ దట్ గోపి సుందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. యా సార్. అందరికీ నమస్కారం అండి. సో ఐ నీడ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. No problem, sir. Okay, thank you. And I'm really so happy that this team chose me to do music for this particular project. Really entertaining, and thanks to the entire team for making me work like this, in the sense it's a chala entertainment is cinema. So I was enjoying, and I'm doing the background score. So in between I came just like that. Sorry for the delay. And I wish all the best for the entire team. I need all your blessings and support for this particular movie, Samaja Varagamana. So Sai, I always look into all the directors like this or like this, but first time I'm seeing some director like this. It's always Sai will not be here. Sai will be somewhere there. So in life also, let Sai Ram always be there in the heights. So all the best. Thank you so much. Thank you, Hiragaru. Thank you. Thank you, everyone. Thank you so much. God bless you. థ్యాంక్ యూ గోపి సుందర్ జీ. ఆల్వేస్ లైక్ మీ ట్యూన్స్ ఎలా ఉంటాయంటే అతి సుందర్ ఉంటాయి అన్నమాట. మీ పేరులో ఉన్నట్టే అత్యంత అద్భుతంగా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేయండి సార్. డైరెక్టర్ గారు ఇటు ఇక్కడ సాయి గారు సార్ చెప్పండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మీకు ఏమైనా బయట ఏమైనా చూసారా? మీకు ఎట్లా తట్టింది అసలు ఇది? సార్ ఇది రాఖీ కాన్సెప్ట్. రాఖీ కాన్సెప్టా? ఓకే.
అంటే సినిమాలో ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది అడిగేస్తున్నారేమో అని. రెండు చెప్పేయండి. రాఖీ కాన్సెప్ట్ అది కాదు సార్. అంటే ఇప్పుడు ఎవరు అడిగారు కదా, మీకు ఎవరన్నా రాఖీ కట్టారా ప్రేమించడమే అని. నాకు తెలిసిన వాళ్ళకి కట్టారు. సో ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను దగ్గర నుంచి చూసి, అంటే కాలేజ్లో చాలా మంది కట్టుంటారు. సో అవన్నీ మనకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఫ్రెషర్స్ డే రోజు కాలేజ్లో ఉంటాయి కదా రోజ్ డే అని, వెళ్ళి రోజు ఇస్తాడు, అమ్మాయి రాఖీ కడుతుంది. సో ఎలా ఉంటుంది పరిస్థితి అని దాని నుంచి అలా ఐడియాస్ అవన్నీ వచ్చినాయి. మీరు కూడా ఎప్పుడైనా రాఖీ కట్టించుకున్నారా అని అడుగుతున్నారు డైరెక్ట్గా ఆయన. అవన్నీ చెప్పకూడదండి. సో చాలానే రాఖీలు ఉన్నాయి అయితే. డైరెక్టర్ గారు సార్ రాఖీ మీదే ఉంటుందా సినిమా మొత్తం? లేదండి, అది జస్ట్ అది ఒక అది ఆయన క్యారెక్టరైజేషన్కి డిఫైన్ చేస్తూ ఉంటుంది. అది ఎందుకు అన్నది సినిమాలో వేరే మంచి కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు పోస్టర్లో పెద్ద నరేష్ గారు ఉన్నారు, శ్రీకాంత్ అయ్యం గారు ఉన్నారు, వాళ్ళు ఎందుకు టీజర్లో లేరు? అదే అండి, ట్రైలర్లో అదే ఇందాక ఆయన చెప్పినట్టు, ఆయన మాట్లాడినప్పుడు సినిమాలో చాలా ఇది ఉందన్నమాట. ఏది ఫస్ట్ రిలీజ్ చేస్తే జనాలు ఎలా రిసీవ్, అంటే వాళ్ళకి ఇప్పుడు టీజర్ అని పెట్టింది అందుకే కదండి, కొంచెం ఆ టీజ్ చేస్తూ కొంచెం నవ్విద్దామని అంతే. ట్రైలర్లో నెక్స్ట్ బంచ్ ఉంటుంది, ఇంకా సినిమాలో ఫుల్ లెంత్ ఉంటుంది. శ్రీవిష్ణు గారు సార్, శ్రీవిష్ణు గారు హాయ్ అండి. సార్ హాయ్ హాయ్. అల్లూరితో మీరు కొంచెం ఎక్స్పెరిమెంటల్ సినిమా చేశారు, యాక్షన్ ఇది. కొన్ని తర్వాత ఇప్పుడు మళ్ళీ సామజవర్గమన సినిమా చేస్తున్నారు, కంటెంట్ బేస్డ్ అండ్ కామెడీ ట్రాక్. సో ఇది సేఫ్ అన్నా లేకపోతే కంటెంట్ బాగా నచ్చిందా మీకు? లేదు, అల్లూరి కంటే ముందే ఇది ఓకే చేసి పెట్టుకున్నదేనండి. సో అల్లూరి టైంలోనే నెక్స్ట్ చేయబోయే 3-4 ఫిల్మ్స్ కూడా పైప్ లైన్లో పెట్టుకున్నవే. అది రిలీజ్ అయ్యాక ఇది స్టార్ట్ చేసాం అంతే అండి. రాజేష్ గారు, నరేష్ గారితో సినిమా చేశారు, మళ్ళా చేయబోతున్నారు, శ్రీ విష్ణు గారితో చేస్తున్నారు, సందీప్ కిషన్ గారితో చేస్తున్నారు, అందరికీ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్లు పెడుతున్నారు. కథలు అలా వస్తాయి. అసలు ఏంటి ధైర్యం? పైగా సినిమా చూస్తే గోపి సుందర్ గారిని పెట్టారు, అందరూ కాస్ట్లీ ఆర్టిస్టులు. అంటే గోపి సుందర్ గారు నేను అంత కాస్ట్లీ కాదండి, కాన్సెప్ట్ నచ్చితే చేస్తానంటున్నారు ఆయన. సరే, ఈ కథ విన్నప్పుడే బాగా నచ్చింది. కొత్త వాళ్ళు పెట్టి చేస్తే ఆ పెర్ఫార్మెన్స్ అది వర్కౌట్ అవ్వదు. అందుకే తెలిసిన ఆర్టిస్టులతోటి కథ విన్నప్పుడు హీరో గారు ఫాదర్ నరేష్ గారు, అది ఫిక్స్. నరేష్ గారు ఎప్పుడు డేట్లు ఇస్తే ఆయన బిజీగా ఉన్నట్లు అప్పుడే చేద్దామని ఫిక్స్. అలా అందరినీ మంచి ఆర్టిస్టులు పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇదేంటి ఇంత నిశ్శబ్దంగా మారింది, లైబ్రరీ లాగా? అడగండి. రెబా మోనికా జాన్. యా హాయ్ రెబా. Oh, hi. Hi, I am Narayana from News 18. Hi. Yeah, I saw a couple of films in Malayalam, but you are welcome to Tollywood. Thank So, you. how is the experience with Samajvargamna cinema and Sri Vishnu? Brilliant experience, because this is my first full-fledged comedy film. In fact, first comedy film, and I did have quite a lot to do in the movie. So for me to be able to match up to Sri Vishnu Garu's timing is immense. It's impeccable. It's a brilliant timing. So for me to match that was a bit of a challenge, but without their support I would have not been able to do it. So full credit goes to Sri Vishnu Garu, director, everyone who supported me while doing the movie. So it was I think one of my best experiences. Good. Thank you. శ్రీ విష్ణు గారు, యా హియర్స్. అంటే టీజర్లో బాత్రూమ్ సీక్వెన్స్ ఒకటి ఉంది, అంటే చాలా ఫన్నీగా ఉంది, అంటే ఎస్పెషల్లీ బాయ్స్కి కిక్ ఇచ్చే విధంగా ఉంది. అంటే సీన్ చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాక్టీస్ చేయడం కానీ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది ఫన్నీగా? బాత్రూంలో ప్రాక్టీస్ గురించి అది యాక్చువల్లీ సీన్ పేపర్లో లేని సీన్ అండి అది. సో మాకు టైం అయిపోతుంది, లేట్ నైట్ చేయవలసి వచ్చింది అనమాట. పొద్దునంతా మొత్తం అందరు ఆర్టిస్టులతో చేసి లేట్గా రెడీ అయిందనమాట ఆ బాత్రూమ్ ఆ రూము. సో సెట్ ప్రాపర్టీస్ అది లేట్ అయ్యి, సరే మనం లాస్ట్ వరకు మనం ఉండాలి కాబట్టి ఉన్నాం. అప్పటికప్పుడు వెళ్ళి చేయవలసి వచ్చింది. సరే ఏం చెయ్యాలరా ఇప్పుడు బాత్రూంలో కూర్చుని దాంట్లో ఏం చేస్తాంరా అనేది అక్కడ చేసింది. ఇది చాలా బాగుంది అన్నాడు. సరే అని ఇంకా అదే ఉంచేసామండి. అది ఆ సీన్కి ఆ సీన్ వచ్చే టైంకి థియేటర్లో సెకండ్ హాఫ్లో వస్తుందండి ఆ సీన్కి అయితే నాకు తెలిసి థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది. ఒక 20 minutes సీక్వెన్స్ ఉంటుంది. ఆ 20 minutesకి ఇది క్లైమాక్స్ అనమాట. ఇంకా అంటే ఆ టైప్ ఆఫ్ ఫన్ మీరు ఇప్పుడు దాకా మనం బేసిక్గా తెలుగులో ఆ టైప్ చూడలేదు. అదిరిపోతుందండి. గోపి సుందర్జీ. Hi sir. We enjoyed your music. We are enjoying your music.
coming to this movie, what are the motivational points for the music? What are the inputs from director and hero? What makes the film a super hit? That is the input from them. What movie we do anytime. So in this movie, it's a complete entertainment, and the director narrated me that they want a fun song. It's a complete energy. The background score good, which I'm doing right now. He wants complete energy changeovers, like full mass, must kind of tracks. So in that, while composing, I just hummed only the tune only. I just did, I know what to do, like that, and I started like, ayyo, ayyo, what to do, ayyo, ayyo, what to do. It's like that. It's quite natural. It's a blessed moment that his wish to the God, make fulfilled when he sits in front of me. So it's his prayers are get showering through me, and just that's the way I compose. Director garu, when comes to Malayalam industry, that is a different world. When comes to Telugu, this is a different world. Yeah. How you flip to these two situations? I consider this as one world. Like, I don't. It's another world. We are all in one world. I don't differentiate big or small or anything. I just go with the flow. So whatever world I am here, which I see, I expect that whatever happens is for happiness, and I do the best. I don't consider this is Malayalam or this is Telugu. Music doesn't have any language or any barriers for identifying music. People made this swaras. This is what music is. It's all about, we can't see God, like you need to concentrate on something. So we crafted some things like rocks and temples and like that. Like that's where ours came. Yeah, So Sir, continue to that question. That's Malayalam film is content based. That's mostly, and Telugu is a mass numbers, expected mass numbers audience. The lot of this thing. So how you are homework you are doing that. See, I'm keep on working on homeworks, and I don't differentiate. Like content is not there in Telugu, or content is more in Malayalam or anything like that. So for me, Telugu audience expect more like mass numbers, Yes. entertainment mass numbers. Yes, that is the requirement. There's nothing wrong in that. So we want to enjoy. So we go to theaters and enjoy, and we want to concentrate into very much content oriented stuff. We have all the choices in our hands now. So it's their choice. For more mass people love that, we work for them. How tough for you to balance that both? I don't need to balance. I'm okay with anything. See, one can who do mass, he can do class and everything. That's what I believe. There's nothing like mass or class. Basically, we have to enjoy who watch it. There's nothing called mass or class. The film should run good, and we should all survive. But we are enjoying your music. Thank you so much. Thank you so much. I don't create barriers, like what I'm doing in Malayalam, that's what I'm doing in Telugu. Nothing Telugu ke liye aur zyada beat badao chakka chakka, no, that's not Telugu. Even a lot of Malayali my friends, they ask me, when you do in Telugu, you need to do more beats and all. In Malayalam means just one tambura suti, and that is Malayalam music. No, everything becomes like people are watching all kind of music, and we have explored to every kind of genres. So I need to be very careful when we do any song. We have to be updated by every sound. Thank విష్ణు you. గారు Last విష్ణు గారు అంటే అల్లూరి సినిమా ఇప్పుడు మీకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని ప్రీ రిలీజ్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి చాలా దగ్గర టైంలో ఉంది. సో ఈసారి ఎవరిని తీసుకురాబోతున్నారు ఏంటి, మరి ప్రమోషన్ ఇప్పుడు ఈ టీజర్ తోటి కదా స్టార్ట్ అయింది. అవునవును, ఇంకా అలా ఏం అనుకోలేదండి అలాగా. బట్ ఈ సినిమాకి మరి చూడాలి, అంటే మా రాజేష్ దండ గారు చూసుకుంటా అన్నారు. ప్రీ రిలీజ్ టైం కదా, ఈ లోపు కంటెంట్ని బాగా ప్రమోట్ చేద్దాం, ఆ టైంకి ఏంటనేది చూడాలండి. ఇంకా అయితే ఏం ఫిక్స్ ఏదండి, ఆయన అడగాలంటే ఏమండి. ఇండస్ట్రీలో ఎవరికైనా చూపించారా అంటే టీజర్ ఇది ఏ హీరోకైనా, అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్? లేదు, ఎవరికి చూపించలేదండి. జస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వడం కూడా మార్నింగ్ 3:34కే కంప్లీట్ అయ్యి ఇంకా అందుకే మనకి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడానికి కూడా అదే కారణం. యాక్చువల్లీ అందరికీ సారీ,
అది టెక్నికల్ ఇష్యూ వచ్చింది, చూసుకోలేదు. ఇక్కడ వాళ్ళు కూడా నైట్ 1:30 వరకు వెయిట్ చేసి వెళ్ళిపోయారు అనమాట. సో మార్నింగ్ వచ్చి చూసుకునేసరికి టైం సరిపోలేదు అనమాట, అందుకే ఇష్యూ వచ్చింది, ఎవరికి చూపించుకోలేదండి. సో ఇప్పుడు ఈ సామాజిక వర్గం తర్వాత ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? నెక్స్ట్ చేసేది కూడా కంప్లీట్ డిఫరెంట్. మళ్ళీ హసిత్ గోలితో చేస్తున్నానండి, రాజరాజ్ చౌరా డైరెక్టర్తో. అది కంప్లీట్ కొత్త వరల్డ్ సినిమా మళ్ళీ అది. ఆ స్టోరీ కూడా అసలు ఇప్పుడు దాకా ఎవరు అటెంప్ట్ చేయలేదనే చెప్పాలి. ఎవరు అటెంప్ట్ చేయలేదు అసలు, అలాంటి కథ ఎవరు టచ్ చేయలేదు. సో వెరీ హ్యాపీ. స్టార్ట్ అయిందండి, షూట్ స్టార్ట్ అయింది, అవుతుంది ఇప్పుడు, అదే నడుస్తుందండి. లాస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. సామజవర గమన అనే టైటిల్ కథకి యాప్ట్ అయిందని పెట్టారా, లేదంటే అలా వైకుంఠపురం సినిమాలో సాంగ్? లేదు సాంగ్ చూసి పెట్టలేదు, అలా పెట్టలేదు. టైటిల్ ఎందుకు పెట్టామో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. దానికి ఒక అంటే జనరల్గా మామూలుగా మనకు సామాజిక వర్గం అంటే ఏంటో మీనింగ్ మనకి ఆ సినిమా అప్పుడు త్రివిక్రమ్ గారు వాళ్ళందరూ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది దానికి సంబంధం లేకుండా మనం వేరే ఇదిగా కాయిన్ చేసాము, అది అందరికి ఆఫ్టర్ రిలీజ్ తెలియట్టును. అల్లు అర్జున్ గారి ద్వారా సాంగ్ బాగా పాపులర్ అయింది, తెలుగు ఆడియన్స్ కదా వరల్డ్ వైడ్ బాగా ఉంది. సినిమాలో మీరు ఆ కంటెంట్ మీద నమ్మకం అంత బాగా పాపులర్ అవుతుంది అనుకుంటున్నారా సినిమా? ఖచ్చితంగా డెఫినెట్గా అవుతుంది, షూర్. అందరూ ఇంత హ్యాపీగా ఉన్నాం, అందరూ ఫుల్ హ్యాపీ, అందరు మీకు తెలుస్తుంది, మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైటిల్ ఆల్రెడీ సూపర్ హిట్ మీరే చెప్పారు. May 18th సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ టీం అందరికీ కూడా, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సామాజ వర్గమన ఆయన చేతిలో వీణ కూడా కనిపిస్తుందండి, ఏదో సంబంధం ఉంది ఖచ్చితంగా. సో 18th కోసం వెయిట్ చేయండి. ఫుల్ ఫన్తో, సమ్మర్లో ఫుల్ ఫన్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి శ్రీ విష్ణు గారు సామాజ వర్గమన అన్న చిత్రంతో ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ మీడియా వారందరికీ ప్రశ్నలకి అడిగినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.